బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మనం హీరో రాజ్ తరుణ్ లావణ్య కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇప్పటికే తన ప్రియుడు తనకు దక్కాలని వాదిస్తున్న లావణ్య అలా జరగకపోతే చనిపోతానంటూ ఆత్మహత్య లేఖ రాయటం కలకలం రేపుతోంది. లావణ్య తరపు న్యాయవాది అర్ధరాత్రి పోలీసులు మీడియాకు సమాచారం అందించారు. దీంతో నార్సింగి పోలీసులు ఆమె ఇంటికి వెళ్లి కౌన్సిలింగ్ ఇచ్చి కాపాడారు. రాజ్ తరుణ్ లేని ప్రపంచంలో తాను ఉండలేనని, కానీ అతడు మారిపోయాడని లావణ్య అన్నారు. అతను తన చావును కోరుకున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. దీనంతటికీ మాల్వీనే కారణమని, తన దగ్గర వాళ్లు కాకుండా తనను అర్థం చేసుకోలేదని తెలిపారు. అయితే పోలీసులకు సూసైడ్ లెటర్ పంపిన కాసేపటికే తన అడ్వకేట్తో లావణ్య చాట్ చేసింది. తాను వెళ్లిపోతున్నానని, ఐఎమ్ డన్ విత్ లైఫ్ అంటూ మెసేజ్ చేయడంతో సదరు అడ్వకేట్ పోలీసులకు సమాచారం చేరవేశారు. అప్రమత్తమైన పోలీసులు లావణ్యను కాపాడారు. హీరో రాజ్ తరుణ్ లావణ్య కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇప్పటికే తన ప్రియుడు తనకు దక్కాలని వాదిస్తున్న లావణ్య అలా జరగకపోతే చనిపోతానంటూ ఆత్మహత్య లేఖ రాయడం కలకలం రేపుతోంది. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, చెప్పండి, లావణ్య రాసిన ఈ ఆత్మహత్య లేఖకు సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? పోలీసులు ఏమంటున్నారు? గోపి, చెప్పండి, అయితే లావణ్య చనిపోతానంటూ ఆత్మహత్య లేఖ రాయడం అయితే కలకలం రేపుతుంది. మరి దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? సాయిచుత ఏదైతే ఇప్పుడు రాజస్థాన్ లావణ్య మధ్య జరిగిన వ్యవహారం ఏదైతే ఉందో, ఇప్పుడు రోజుకో సీరియల్ లాగా సాగుతుందని చెప్పొచ్చు. ఒక వెబ్సైట్ లాగా రోజుకో స్టోరీ బయటపడుతున్నట్టు కూడా తెలుస్తుంది. ఇప్పటికే దాదాపు 8 రోజుల నుంచి వీళ్ళ స్టోరీ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ మారినట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు ఇప్పటికే ఏదైతే లావణ్య మాత్రం తనకు ఏదైతే సమాజంలో తనదైన గౌరవం లేదు, దాంతో పాటు ఏదైనా న్యాయం జరగాలంటే పోలీసు వాళ్ళు న్యాయస్థానం ఉంది, అయినా కూడా నాకు న్యాయం జరగలేదు, ఒక మహిళగా ఉన్నా కాబట్టి అని తన తీవ్ర మనస్తాపానికి గురైన లావణ్య తన ఎవరైతే అడ్వకేట్ కు మాత్రం మెసేజ్ చేయడం కూడా జరిగింది. అర్ధరాత్రి నేను చనిపోతున్నా, దీనికి కారణం అంతా రాజ్ తరుణ్, తర్వాత మాల్విక వాళ్ళ సోదరుడు ఏదైతే మయాంక్, వీళ్ళిద్దరి పేరు ముగ్గురు పేరు చేర్చి తను చనిపోతున్నా సూసైడ్ నోట్ రాస్తున్నట్టు కూడా అడ్వకేట్ కు తను మెసేజ్ చేయడం కూడా జరిగింది. ఏదైతే న్యాయస్థానం మీద కావచ్చు, ఇటు పోలీసు వాళ్ళ మీద కూడా పూర్తి నమ్మకం నాకు లేదు. ఏదైతే సామాన్య వాళ్ళకు, నాలాంటి వాళ్ళకి ఇలా జరిగింది, సామాన్య వాళ్ళకి ఇంకెలా జరుగుతుంది అని దానిపైన తన తీవ్ర మనస్తాపానికి గురైన లావణ్య ఇట్లా మెసేజ్ చేయడంతో ఇప్పటికే పోలీసు వాళ్ళు 112కి కాల్ చేయడంతో పోలీసు వాళ్ళు తన ఇంటికి చేరుకున్నారు. తనకు సంబంధించి ఏదైతే లావణ్యకు కౌన్సిలింగ్ దాదాపు 2 గంటల సేపు కౌన్సిలింగ్ ఇచ్చి తన రావాల్సిన సమాజంలో మరెన్నో ఇలాంటి పోలీసు వాళ్ళు దగ్గర నుండి చేసినా మీరు తొందరపడి ఇలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని కూడా ఏదైతే నార్సింగ్ సిఐ కూడా దగ్గరుండి కౌన్సిలింగ్ చేయడం కూడా జరిగింది. ఇప్పటికే రాస్తారను పదే ఇప్పటికి కూడా తను లావణ్య కావాలన్న డబ్బుల కోసమే ఇలాంటి డ్రామాలు చేస్తుందని పైన కూడా ఆయన ఎన్నో ఆ మెసేజ్లు చేయడం కూడా జరిగింది. ఇప్పటికే నార్సింగ్ పోలీస్ పరిధిలో ఉన్న ఏదైతే రాస్తారను కూడా పోలీసు వాళ్ళు విచారిస్తున్నట్టు కూడా తెలుస్తుంది.
ఏదైతే 2008, 2010, 2014 నుంచి వాళ్ళు రిలేషన్‌లో ఉన్నది వాస్తవం అని గూడా రాజ్ తరుణ్ చెప్పినట్టు గూడా తెలుస్తుంది. మరోవైపు ఇప్పటికే రాజ్ తరుణ్ ఫ్యామిలీ తోటి గూడా లావణ్య దగ్గర సంబంధం ఉంది. దాంతో పాటు వాళ్ళ ఫ్యామిలీ ఇంట్లో ఒకదానిగా నేను కలిసిపోయానని గూడా తను చెప్పటం గూడా జరిగింది. ఓన్లీ ఫ్రెండ్‌షిప్ లాగానే తనను చూసుకున్నానని గూడా రాజ్ తరుణ్ చెప్పటం గూడా జరుగుతుంది. మరోవైపు ఇప్పటికే పోలీసు వాళ్ళు దీనిపైన పూర్తి వివరణ ఇవ్వాల్సి కూడా ఉంది. ఇప్పటికే దానికి సంబంధించి ఏదైతే లావణ్య చెప్పిన దాన్ని ఒక్కొక్కదాన్ని పరిశీలిస్తున్నట్టు గూడా తెలుస్తుంది. ఏదైతే అపారేషన్ చేయించిన హాస్పిటల్‌లో కూడా వాళ్ళ డాక్టర్‌ని అదుపులో తీసుకున్నట్టు వాళ్ళని విచారిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. చట్టతీరం ఏదైతే చట్టకు వ్యతిరేకంగా ఆపరేషన్ ఎలా చేసిరని పైనగా ఏదైతే హాస్పిటల్ మీద కేసు కూడా నమోదైనట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు ఇప్పటికే లావణ్య వైపు తన ఉన్న న్యాయవాది మాత్రం ఖచ్చితంగా లావణ్యకు సంబంధించి ఇప్పటికే తన వివరణతో పాటు కొన్ని నోటీసులతో పాటు పోలీసులకు ఒప్పజెప్పినట్టు కూడా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి అసలు లాస్ట్ విషయానికి వీళ్ళ ముగ్గురులో ఏదైతే లావణ్య కావచ్చు, ఇటు రాజ్ తరుణ్ కావచ్చు, మాల్వి ఈ ముగ్గురు మధ్యలో ఒక ట్రయాంగిల్ కూడా నడుస్తున్నట్టు కూడా తెలుస్తున్నది. అసలు ఈ ముగ్గురులో ఎవరు ఇంతవరకు దీన్ని తీసుకొచ్చారు, అసలు మాల్వికి ఏంటి సంబంధం అని కూడా పోలీసు వాళ్ళు విచారిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఇప్పటికే లావణ్యతో పాటు రాజ్ తరుణ్ పూర్తి వివరాల తర్వాత దీనికి సంబంధించిన కేసు ఎటువైపు తిరుగుతుందని దానిపైన వేచి చూడవలసి ఉంటుంది. సాయి సుధా. గోపి, అయితే ఈ ఆత్మహత్య లేఖను పోలీసులు సరెండర్ చేసుకున్నట్టేనా? అసలు ఈ లేఖలో ఏ అంశాలు రాసింది? అయితే తన ఆత్మహత్యకు పర్టికులర్ గా కారణం అంటూ ఎవరి పేరైనా మెన్షన్ చేసిందా? ఖచ్చితంగా ఇందులో రాజ్ తరుణ్ పేరు మాత్రం నమోదు చేసినట్టు కూడా తెలుస్తుంది. దాంతో పాటు మాల్వి పేరు కూడా అందులో నమోదు చేసింది. నా చావుకు కారణం వీళ్ళు ఇద్దరే అని కూడా చెప్పటం జరిగింది. ఏదైనా నాలాంటి వాళ్ళకు న్యాయం జరగాలంటే న్యాయస్థానం కావచ్చు, ఇటు పోలీస్ శాఖ వాళ్ళు కూడా దీన్ని పట్టించుకోవట్లేదని కూడా ఒక విషయం కూడా తనలో రాయటం కూడా జరిగింది. ఇదే విషయాన్ని ఏదైతే తన అడ్వకేట్ కి ఆ మొబైల్ రూపంలో ఏదైతే ఎస్ఎంఎస్ చేయడం కూడా జరిగింది. అదే విధాన్ని చూస్తుంది అంటే పోలీసు వాళ్ళకి 112 కాల్ చేసి చెప్పడంతో పోలీసు వాళ్ళు లొకేషన్ ట్రాక్ చేసుకొని తన ఇంటికి వెళ్ళారు. అక్కడ ఉన్న డోర్ తో పాటు తను చాలా సేపు దాకా డోర్ కూడా తీయలేదని కూడా పోలీసు వాళ్ళు చెప్పడం కూడా జరుగుతుంది. అప్పటికైనా కొద్దిసేపటికి తను డోర్ తీసిన విషయం అయితే ఆ పోలీసు వాళ్ళు చెప్పడం కూడా జరిగింది. ఏదేమైనా దాదాపు ఒక 2 గంటల పాటు తనకు కౌన్సిలింగ్ ఇచ్చినట్టు కూడా పోలీసు వాళ్ళు చెప్పడం జరుగుతుంది. నార్సింగ్ పోలీసు వాళ్ళే నాకు ఖచ్చితంగా న్యాయం చేయాలని కూడా ఆ లావణ్య పదే పదే కోరుకున్నట్టు కూడా తెలుస్తుంది. ఇప్పటికే రాజ్ తరుణ్ పోలీసు అదుపులో ఉన్నప్పుడు కూడా ఇంకా ఆయన ఏమైనా సంచలన వాక్యాలు కావచ్చు, తను ఇక్కడెక్కడ ఉన్నది ఇంకా మెయిన్ కీలకంగా వాళ్ళిద్దరు మ్యారేజ్ అయిన ఫోటోలు సేకరిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. సాయి సుధా. రైట్ గోపి, థ్యాంక్ యూ. ఒక్కో ఎమ్మెల్యే మెల్లగా బీఆర్ఎస్ పార్టీకి దూరం అవుతున్నారు. రోజు